అది కూడా క్రాచెస్ ఉంది బిల్డింగ్. ఇక్కడ ఇది కూడా లోపలికి ఇది మెయిన్ రోడ్లో పక్కలోనే ఉంది. అంటే మెట్లు కొట్టుకుంటారు రాంపేట. ఇంకా ఒకటి భయం ఏమంటే ప్రతి ఇంటికి ఒక రేషన్ అక్కడ వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ అంత బాగుంది కదా అంటే అంతా బాగా చేస్తారు. డబ్బులు వసూలు చేస్తున్నారు కదా రావడం లేదు. నేను ఆపిన కోసం ఆరోగ్యం సార్ ఎందుకు ఇవ్వాలి? నేను హౌస్ ట్యాక్స్ కడుతున్నాను, వాటర్ ట్యాక్స్ కడుతున్నాను, చెత్త కట్టను. నా ఇంటి దగ్గర క్లీన్ ఉంటే నేను కడతాను. నాకు హక్కు ఉంది అది అడిగేది. మీరు లేదు ఆ రోజు నుంచి చెత్త వచ్చి తీసుకుపోతున్నారు. కాలువ సాయంత్రం వచ్చి కూర్చోడు మా ఇంట్లో కుర్తిస్తాను. నీకే తెలుసు డోమ్లు ఎట్లా పురుగులు నీడే చూడాలి. ఓకే, వర్షం వచ్చినప్పుడు అంతా నిండిపోతుంది. మరి ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చినారు కదా, చెప్తున్నారు ఎమ్మెల్యే అదే మరి ఆయన చెప్తున్నారా? ఏమన్నారు? చెప్పిపోయిన తర్వాత ఎవరు రాలేదా? అధికారులు ఎవరు రాలేదా? అధికారులు కానీ మీ వార్డు కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ పార్టీ ఆదోని ఇన్ఛార్జ్ అంటే మల్లప్పన్న గారి ఆధ్వర్యంలో మేము ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాము 7799665851. ఆ నెంబర్కి ఈరోజు ఇక్కడ ఎల్బీ స్ట్రీట్ 15వ వార్డు నుంచి ఇక్కడ ఉన్న స్థానికులు మాకు మెసేజ్ పంపించినారు. మా ఏరియాలో ఇక్కడ డ్రైనేజీలు, కరెంటు పోల్లు, చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. కరెంటు సిగ్నల్ వైర్ ఉంది. మన మురికి కాలువలు తీయడానికి కూడా చాలా రోజుల నుంచి వారంలో ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు వస్తారు, తీస్తారు, పోతారు. ఇక్కడ మాకు చిన్న కాలువలు ఉన్నాయి. ఇక్కడ మేము చూసావా, ఇది మెయిన్ రోడ్లో మిట్ట ఉంది. ఇక్కడ డౌన్లో చిన్న గుంతలు డౌన్లు ఉంది. చిన్న వర్షం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం మాకు నీళ్ళు వస్తాయి. నీళ్ళలో పోయే పరిస్థితి ఉంది. మెయిన్ కుళాయిలు కూడా పైప్ లైన్ కూడా పైననే ఉంటాయి. ఈ కాలువ నీళ్ళు మురికి నీళ్ళు ఉంది. ఇంకేమైనా పైపులు కూడా డ్యామేజ్ అయితే మాకు నీళ్ళు తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. దయచేసి దీనిపైన మన ఆదోని శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన సబ్ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు స్పందించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 15వ వార్డు మన ఎల్బీ స్ట్రీట్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని ఈ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ వచ్చిన గడపలో చెప్పినారంట, మా సమస్య ఇట్లా ఉంది సార్, ఇట్లా ఉందా అని చెప్తారంట. ఇప్పటికీ వాళ్ళు వచ్చి 3 నెలలు అయిపోయిందంట. ఇప్పటి వరకు మా సమస్యలు తీరలేదని ఇట్లా మా జనసేన పార్టీకి వీళ్ళు మెసేజ్ పెట్టినారు. మేము వచ్చి ఈ మెసేజ్ చూసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. నా పేరు శ్రీ శ్యామ్ కుమార్, జనసేన పార్టీ పట్టణ నాయకులు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా వాళ్ళకి ఏమవుతుందంటే డ్రైనేజ్ అంతా నిండి పైకి వచ్చి మొత్తం అంతా ఇంట్లోకి గ్యాస్ మీద అంతా వాటర్ కంప్లీట్ చేస్తారు. ఆ సమస్యను పోయి చూసి వచ్చాము. ఒకసారి ఏం చేద్దాము, ఈ మెయిన్ రోడ్ ఇది ఈ హైట్ ఉంది. కింద వాళ్ళ ఇళ్ళలో పోయి రోడ్డు ఇది. ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లే పోతాయంట. అలా కాలంలో పెద్ద సమస్యలు ఉన్నాయి. మెయిన్ నీళ్ళ పైపు కూడా పైననే ఉన్నాయి. సమస్య సమస్య ఏమవుతుంది మేడం అంటే, ఇంట్లో మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ హైట్ అయిపోయింది. ఈ వీధిలో సందులో ఉండే రోడ్డు డౌన్ అయిపోయింది. ఈ డ్రైనేజ్ నీళ్ళు మిట్టేకి పోలేవు. ఎందుకంటే డౌన్ అయితే హైట్ అయిపోయి వాళ్ళు మనం గడపకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్ళారట. మన యూనియన్ ఏమో తెలియదు, వాళ్ళు మాకు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పండి ఒకసారి. సమస్య శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, తెలియజేయండి. ఆ కాలువలు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తేనే వెళ్ళి తీసుకున్నారంట. అట్లా కాకుండా డైలీ తీసుకెళ్ళి చూడండి. ఇంకోటి మనం అది చెత్త పన్ను కూడా వాళ్ళ పింఛన్లో అమలు పట్టుకున్నారు. పింఛన్ అమౌంట్ కడితేనే పింఛన్ ఇస్తామంటారంటే, లేదంటే పట్టుకొని దాన్ని కట్టేసి ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నీ మా దృష్టికి తీసుకొస్తున్నారు. మరి మీకు ఒకసారి తెలియజేయడం మేము వచ్చినాం.
చెప్పండి తొందరగా ఎందుకంటే డైలీ ఆడ డ్రైనేజ్ తీసేటట్టు సార్ చెప్పండి కొంచెం డైలీ ఆడ సాల్వ్ చేసేటట్టు. ఈరోజు ఎల్బీ స్ట్రీట్ నందు కొంతమంది ఆ ఏరియా వాళ్ళు వచ్చేసి జనసేన బృందానికి మేము ఏదైతే వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ పెట్టినామో ఆ నంబర్కి కొంతమంది ఆ వార్డులో ఉన్న వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదని, రోడ్లు సరిగ్గా లేవని, కరెంటు పోలు సరిగ్గా లేవని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ సమస్య పైన అక్కడ పోయి చూసి ఆ సంబంధిత బాధితుల దగ్గర మాట్లాడి ఆ సమస్యను సంబంధించిన సచివాలయం అధికారులకు తెలియజేశాము. ఏంటి సమస్యలు ఏమున్నాయో అక్కడ అన్ని సమస్యలన్నీ సంబంధిత అధికారులకు తెలియజేశాము. ఈ సమస్య కూడా ఒకవేళ సంబంధిత అధికారులు కూడా తొందరగా తీర్చకపోతే మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి జనసేన బృందము ఈ సమస్యను పరిష్కరించేంత వరకు ఆ ఏరియా ప్రజల వరకు ప్రజలకు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.